ఆహా నేను మరి ఒక గొప్ప నేను దేవుడిని చెప్పుకునేవాడిని, కొరడాలకు అప్పచెప్పాను, నరక యాతన అనుభవించాను, ఇంకో సేపులో చచ్చిపోతాడు అని ఏం చేసింది? బాహటంగా కేకలు వేసింది. కానీ యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆ మరణం పొందుట ద్వారా సాతాను శిల ఏమైంది? అనగదొక్కబడింది, చితకదొక్కబడింది. తన అపవాది అక్కడ ఏమైపోయింది? ఓడిపోయాడు. అపవాది కలువరి శిలువలో ఆయన ప్రాణత్యాగం ద్వారా మరి ఏమైపోయింది? అక్కడ సాతాను ఓడిపోయాడు. పిల్లల కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఎత్తివేసాడు చాలండి. ఇంతకుముందు ఏముందంటే మన పాపాలు ఆయనకి అడ్డుగోడగా ఉన్నాయి. అందుకనే వెనకాల ఆ క్రాస్కి అక్కడ ఏం కొట్టారంటే రుణపత్రం. పిల్లల ఆడ కొట్టింది ఏంటంటే రుణపత్రం. మన పాపాలనే ఒక పత్రం. అవి ఎలా ఉన్నాయంటే యోగపత్రిలో చదవదు, యోగపత్రిలో మాట ఉంది, అది ఎన్నటన్నిటికీ చెరిగిపోయినదిగా ఉందంట పాపం. మన పాపము యోధా ఇనుప గంటకుతో లిఖింపబడి ఎవరు వాటిని చెరిపివేయగా ఉంది. అంత బలమైన పాపం ప్రియుల. ఆ పాపాన్ని దేవుడు కలువరి సేవలో ఆ అడ్డుగోడను ఆయన చేత తుడిపేశాడు. ఇక ముగించేశాడు, అయిపోయింది. పాపం అంతా తీసివేశాడు ప్రియుల. కలువరి సేవలో ఆ విధంగా 7 శ్రమలను అనుభవిస్తూ ఆ దేవాది దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే సమాప్తం చేస్తూ వచ్చాడు. దేనికి సమాప్తం చేస్తూ వచ్చాడంటే పరిపూర్ణంగా ఆయన వచ్చిన కార్యాలన్నీ పరిపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకు నెరవేరుస్తూ వచ్చాడంటే మనం కూడా అదే విధముగా మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము? ఊరినే రాలేదండి మనం ఈ లోకానికి, అట్లా పడితే అట్లా రాలేదు. ఆయన మనల్ని పంపగా ఆయన కుమారుని ఎలాగ పంపించాడు? ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను పంపించాడు. తల్లి గర్భములో పిండాకృతి కాకమునిపే దావీదంటాడు, నన్ను నిర్మించావయ్యా, నా దినములని లెక్కించావు. ఎందుకంటే ఈ లోకానికి నిన్ను ఆయన పంపించిన విధానం గొప్పది ప్రియులారా. ఆయన నిన్ను నన్ను పంపించింది ఊరినే ఏదో వచ్చి విలాసవంతమైన మరి జీవితాన్ని గడిపి వెళ్ళటానికి కాదు. ఆయన కోసం ప్రయాసపడటానికి. నిన్ను నేను చేతులతో చెక్కుకున్నాను, నీ కొరకు నేను మరి పలు చిత్రవదలు అనుభవించాను. ఎందుకంటే నిన్ను నా రూపంలోనికి దిద్దటానికి, నా రూపం నీకు గీయటానికి. ఎందుకు ఆయన దూషింపబడినాడు? ఎందుకు ఆయన ఉనులు వేయబడినాడు? ఎందుకు ఆయన పిడిగుద్దులు తిన్నాడు? ఆయన ఎలాంటి కుమారుడు అంటే ఏకైక కుమారుడు. ఆయన సౌందర్యము బహు సౌందర్యం కలిగిన వాడు. ఆయన ఏకైక కుమారుడు, జనకైక కుమారుడు. అలాంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఎందుకు వధింపబడ్డాడంటే నీళ్ళు నాలు ఆయన రూపాన్ని చూడటానికి. ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చి ఈ 7 మాటలు ఎందుకు పలికాడంటే నిన్ను నన్ను సరి చేయడానికి, సరైన మార్గంలో మనం నడిపించడానికి. మనం చేయవలసిన పని ఇంకా ఈ లోకంలో ఎంతో ఉంది. ఆ పని మన ద్వారా కొనసాగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పని ముగించుకున్నాడు. అందుకనే నేను చేయవలసిన పని మొత్తము చేసేసాను అంటున్నాడు. నేను కూడా చేయాలి. ఆయన పని చేసే వారంగా, ఆయన పని చేసే వాళ్ళంగా నేను ఉండాలని ఆయన ఆ మాట పలుకుతూ వచ్చాడు. పరిపూర్ణంగా నీవు నాకు ఇచ్చిన పని అంతా నేను నెరవేర్చానయ్యా. రే సహోదరి సహోదరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున నేను ఎందుకు ఏదో కాసేపు గడిపడానికి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను చేయాల్సిన పని ఏదో ఉంది, ఏదో తలాంతు నీకుంది, నీ ద్వారా ఏదో పని చేయాలి. దేవుడి సన్నిధానంలో ఊరిని నీ కోసము ఆయన ఆ శ్రమను అనుభవించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన స్వరూపం